రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పథకాల అమలు అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయని తద్వారా ప్రజల మన్ననలు అందుకుంటోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు. కాకినాడ కార్పొరేషన్ 41వ డివిజన్లోని మల్లయ్య అగ్రహారంలో పలువురు లబ్ధిదారులకు కమిషనర్ ఎన్వీపీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ పేరాభక్తుల రాజశేఖర్, దువ్వారపు రామారావుతో కలిసి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 హామీలను అమలు చేశామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందన్నారు. గడిచిన 18 నెలల్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, అవసరమైతే ఒకరోజు ముందుగానే ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా నిధులు, రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు, మహిళలకు దీపం 2.0 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ నియామకాలు, ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి పనులను ఏడాదిన్నర కాలంలోనే సీఎం చంద్రబాబు పూర్తి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, స్థానిక నాయకులు జొన్నాడ వెంకటరమణ, మైలపల్లి విద్యాసాగర్, కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. రేపు 1వ తారీఖు వస్తే 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా మా కాకినాడ జిల్లా ప్రజలకి, కాకినాడ ప్రజలకి మరి ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలం భవిష్యత్తులో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేస్తుందో ఆ పరిపాలన ప్రజలందరికీ కోరుకున్న విధంగా అభివృద్ధి చేయాలని, ఆ భగవంతుడు అన్ని విధాలకు కూడా ప్రజలకి, ప్రభుత్వానికి సహకరించాలని ఈ రోజున మరొకసారి అందరికీ ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనం